హాయ్ ఫ్రెండ్స్, ఇటీవలి జూన్ 2 నుంచి చేయూత పథకం కింద కొత్తగా పెన్షన్లు జారీ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఇందులో ముఖ్యంగా వికలాంగులకు సర్టిఫికేట్ పొందే ప్రక్రియలో 2026లో చాలా మార్పులు చేశారు. ఇందులో కేవలం కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసే యుడిఐడి కార్డుల ద్వారా మాత్రమే వికలాంగులకు కొత్త సర్టిఫికేట్ ఇష్యూ చేయడం మరియు వారికి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే కొత్త సదరం సర్టిఫికేట్ కి ఆన్లైన్ లో స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, వాటికి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, సదరం సర్టిఫికేట్ రెన్యువల్ ఎలా చేసుకోవాలి, అలాగే వికలాంగుల పెన్షన్ ఆగిపోతే ఎలా అప్డేట్ చేసుకోవాలి, అలాగే సదరం సర్టిఫికేట్ లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ఎలా సరి చేసుకోవాలి, యుడిఐడి కార్డ్ కి ఆధార్ ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అండ్ యుడిఐడి కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న విషయాల గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో ఇందుకోసం మొదటగా యుడిఐడి సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. దీని యొక్క డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను, చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ సైట్ ఓపెన్ అవ్వగానే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ లో అప్లై ఫర్ యుడిఐడి అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో యుడిఐడి కార్డ్ కి సంబంధించిన ప్రాసెస్ యొక్క స్టెప్ బై స్టెప్ చూపిస్తూ ఉంటుంది. వీలైతే ఒకసారి చదువుకోండి. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పేజ్ లో 5 రకాల ప్రాసెస్లు అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో మనం ఈ రోజు సదరం యొక్క ఫ్రెష్ అప్లికేషన్ గురించి చెప్పుకుందాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు మీ అప్లికేషన్ ని 2 విధాలుగా లాగిన్ అయి ఫిల్ చేసుకోవచ్చు. ఒకటి అప్లై విత్ ఆధార్ నంబర్, అంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉండి దానికి మొబైల్ నంబర్ లింక్ అయినది ఉంటే ఫస్ట్ ఆప్షన్. లేదా మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకుండా కొత్తగా దిగినా లేదా అసలు లేకున్నా సెకండ్ ఆప్షన్ అప్లై విత్ ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఈ కేసులో నా దగ్గర ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అప్లై విత్ ఆధార్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో మీ ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి చివరిగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కు వచ్చిన 6 అంకెల ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొదటగా మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇందులో మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అండ్ మీ అడ్రస్ ఆటోమేటిక్ గా ఆధార్ ప్రకారం వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కావాలంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అప్లికెంట్ ఆధార్ లింక్ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మెయిల్ ఐడి ఆప్షనల్ వదిలేయండి. తర్వాత ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగా తండ్రి లేదా భర్త లేదా గార్డియన్ పేరు, కాంటాక్ట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ యొక్క ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి. ఒకవేళ సంతకం పెట్టలేకపోయినట్లయితే వేలుముద్ర అయినా పనిచేస్తుంది. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ లో ఫస్ట్ లో ఆధార్ ని సెలెక్ట్ చేశాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఆధార్ కార్డ్ వచ్చేస్తుంది. ఇందులో మీ ఆధార్ కార్డ్ ని జేపీజీలో 100 KB లోపు అప్లోడ్ చేయాలి. తర్వాత అడ్రస్ ఆఫ్ కరెస్పాండెన్స్ లో ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టండి. లేదా మీరు న్యూ అడ్రస్ కి షిఫ్ట్ అయినట్లయితే ఇక్కడ నో సెలెక్ట్ చేస్తే ఓన్ గా అడ్రస్ ని ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మీ స్టేట్ అండ్ మీ డిస్ట్రిక్ట్ అండ్ మీ ఏరియా లేదా సబ్ డిస్ట్రిక్ట్ లేదా విలేజ్ అండ్ పక్కన విలేజ్ లేదా బ్లాక్ సెలెక్ట్ చేయాలి. తర్వాత చివరిగా పిన్ కోడ్ కూడా ఆధార్ ప్రకారం వచ్చేస్తుంది. కావాలంటే పైన నో పెట్టి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజేబిలిటీ డీటెయిల్స్ లో మీకు ఏ రకమైన డిజేబిలిటీ ఉంది అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కాళ్ళు చేతులు పనిచేయని వారైతే లోకోమోటర్స్, కళ్ళు సరిగ్గా కనిపించని వారైతే లో విజన్ లేదా బ్లైండ్నెస్ అని, చెవులు సరిగా వినిపించని వారు హియరింగ్ ఇంపైర్మెంట్ అని, ఇలా మీ డిజేబిలిటీ టైప్ ని బట్టి కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు ఆ డిజేబిలిటీ రావడానికి గల కారణాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ డిజేబిలిటీ మీకు యాక్సిడెంట్ ద్వారా వచ్చిందా లేదా ఏదైనా వ్యాధి ద్వారా వచ్చిందా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ డిజేబిలిటీ మీకు పుట్టినప్పటి నుంచి ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టాలి. లేదా బై బర్త్ లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఏ ఇయర్ నుంచి మీకు డిజేబిలిటీ ఏర్పడింది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ అడ్రస్ ని బట్టి మీరు ఎక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది ఇక్కడ హాస్పిటల్ చూపిస్తూ ఉంటుంది. సో ఒకటే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోండి. లేదా 2-3 ఉంటే మీకు కావాల్సిన హాస్పిటల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వేరే డిస్ట్రిక్ట్ లో గానీ చూపించాలనుకుంటే ఇక్కడ నో అని పెట్టేసి మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకొని అందులో వచ్చిన హాస్పిటల్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి అలాగే ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అండ్ ఒక అప్లికేషన్ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇవి రెండింటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చెకప్ కి వెళ్ళినప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ అండ్ రిసిప్ట్ తో పాటు మీ దగ్గర డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే
అది అండ్ వేరే ఏమైనా ఇతర డాక్యుమెంట్స్ ఉంటే వాటిని అటాచ్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మామూలుగా అయితే యూడిఐడి పోర్టల్లో అప్లికేషన్ చేసుకున్న 10 to 15 డేస్ మధ్యలో వాళ్ళే కాల్ చేసి చెకప్ కి రమ్మని పిలుస్తారు. ఒకవేళ 1 month లోపు ఎటువంటి కాల్ రాకపోతే మీరే డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళొచ్చు. హాస్పిటల్లో చెకప్ అయిపోయాక డిజేబిలిటీ పర్సెంటేజ్ ని డిసైడ్ చేసి మీరు ఎలిజిబుల్ అయితే మీకు కార్డుని ఇష్యూ చేస్తారు అండ్ ఇష్యూ చేసిన కార్డ్ ని పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే వెబ్సైట్ లో లాగిన్ అయి యూడిఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ వీడియోలో సదరం సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఇష్యూ అయిన యూడిఐడి కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. జై హింద్.